ఓం హర హర మహదేవ శంభో శంకర. ఓం నమ శివాయ. కార్తీక పురాణం 26వ అధ్యాయం. దుర్వాసుడు శ్రీహరిని శరణు వేడుట. శ్రీహరి హితబోధ. ఈ విధముగా అత్రి మహాముని అగస్త్యునితో దుర్వాసుని కోపం వలన కలిగిన ప్రమాదమును తెలిపి మిగిలిన వృత్తాంతమును ఇట్లు తెలియజేసును. ఆ విధముగా ముక్కోపి అయిన దుర్వాసుడు భూలోకం, భువర్లోకం, పాతాళలోకం, సత్యలోకములకు తిరిగి తిరిగి అన్ని లోకములలోనూ తనను రక్షించిన వారు లేకపోవడచే వైకుంఠమందున్న మహావిష్ణువు కడుకు వెళ్ళి వాసుదేవ, జగన్నాథ, శరణాగత రక్షణ, బిరుదాంకిత రక్షింపుము, నీ భక్తుడైన అంబరీషునకు కీడు చేయదగిన నేను బ్రాహ్మణుడును గాను, ముక్కోపినై మహాపరాధం చేసి తిని, నీవు బ్రాహ్మణ ప్రియుడవు, బ్రాహ్మణుడైన భృగుమహర్షి నీవు ఎరుముపై తన్నిను సహించితువు. ఆ కాలి గురుతు నేటికి నీ వక్షస్థలం అందున్నది. ప్రశాంత మనస్కుడువై అతని రక్షించినట్లే కోపముతో నీ భక్తునికి శాపమిచ్చిన నన్ను కూడా రక్షింపుము. శ్రీహరి నీ చక్రాయుధం నన్ను జంపవచ్చుచున్నదని దుర్వాసుడు శ్రీమన్నారాయణ్ణి పరిపరి విధములా ప్రార్థించును. ఆ విధముగా దుర్వాసుడు అహంకారమును వదిలి తనను ప్రార్థించుట చూచి శ్రీహరి చిరునవ్వు నవ్వి, దుర్వాస, నీ మాటలు యథార్థములు, నీ వంటి తపోధనులు నాకత్యంత ప్రియులు. నీవు బ్రాహ్మణ రూపమున పుట్టిన రుద్రుడవు. నిన్ను చూచిన వారు 3 లోకములందు భయపడకుందురా. నేను త్రికరణ సిద్ధములతో బ్రాహ్మణులకు మాత్రం ఎట్టి హింస కలిగించను. ప్రతి యుగమందున్న గోదేవ, బ్రాహ్మణ, సాధుజనముల సంభవించే ఆపదలను పోగొట్టుటకు ఆయా పరిస్థితులను తగిన రూపములు ధరించి దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ గావింతును. నీ కారణముగా అంబరీషుణ్ణి శపించితివి. నేను శత్రువుకైనను మనోవాక్యములందు కూడా కీడు తలపెట్టను. ఈ ప్రపంచమందు గల ప్రాణి సమూహం నా రూపముగానే చూతును. అంబరీషుడు ధర్మయుక్తముగా ప్రజాపాలన చేయుచుండును. కానీ అటువంటి నా భక్తిని నీవు అనేక విధములు దూషించితివి. నీ ఎడమ పాదముతో తన్నితివి. అతని ఇంటికి నీవు అతిథివై వచ్చి కూడా నేను వేళకు రాని ఎడల 12 గడియలు దాటకుండా భుజింపమని అంబరీషునకు చెప్పవైతివి. అతడు వ్రతభంగమునకు భయపడి నీ రాకకై చూచి జలపానమును మాత్రమే చేసెను. అంతకంటే అతడు అపరాధం ఏమి చేసెనో, చతుర్వర్ణముల వారికి భోజన నిషిద్ధ దినములందు కూడా జలపానం దాహశాంతికిని పవిత్రతకు చేయదగినదే కదా. జలపానం మరణించ మాత్రమున నా భక్తుని దూషించ శపించితివి. అతడు వ్రతభంగమునకు భయపడి జలపానం చేసినాడు, కానీ నిన్ను అవమానించుటకు చేయలేదే. నీవు మండిపడుచున్నను బ్రతిమాలి నిన్ను శాంతింపచేయ చూసెను. ఎంత బ్రతిమలానినో నీవు శాంతింపనందున నన్ను శరణు వేడును. నేనప్పుడు రాజుహృదయములో ప్రవేశించినాను. నీ శాపఫలము 10 జన్మలలో అనుభవించుదనని పలికిన వాడిని నేనే. అతడు నీ వలన భయము చే నన్ను శరణు వేడుకొండును, కానీ తన దేహం తాను తెలుసుకునే స్థితిలో లేడు. నీ శాపమును అతడు వినలేదు. అంబరీషుడు నా భక్తకోటిలో శ్రేష్ఠుడు, నిరపరాధి, దయాశాలి, ధర్మతత్పరుడు. అటువంటి వానిని అకారణముగా దూషించితివి. అతనిని నిష్కారణముగా శపించితివి. విచారించవలదు. ఆ శాపమును లోకోపకారమునకై నేనే అనుభవింతును. అదెటులనినా నీ శాపములోనిది మొదటి జన్మ మత్స్య జన్మ. నేనీ కల్పమును మనువును రక్షించు నిమిత్తం సోమడును రాక్షసుని జంపుటకు మత్స్యరూపం ఎత్తుదును. మరికొంతకాలమునకు దేవదానములు క్షీరసాగరమునకు మందించుటకు మందర పర్వతమును కవముగా చేయుదురు. ఆ పర్వతమును నీటిలో మునగకుండా కూర్మరూపమున నా వీపున మోయెదును. వరాహ జన్మమెత్తి హిరణ్యాక్షుని వధింతును. నరసింహ జన్మమెత్తి హిరణ్యకశపుని జంపి ప్రహ్లాదుని రక్షింపును. బలిచే స్వర్గము నుండి భారద్రోలబడిన ఇంద్రునకు తిరిగి స్వర్గమునకు అప్పగించుటకు వామన రూపమెత్తి బలిచక్రవర్తిని పాతాళలోకమునకు త్రొక్కువేతును.
భూపారమును తగ్గించుటకు క్షత్రియులను చంపి బ్రాహ్మణుడైన జన్మించి భూభారమును తగ్గింతును. లోకకంటకుడైన రావణుని చంపి లోకోపకారం చేయుటకు రఘువంశమున రావణుడనై జన్మింతును. పిదప యదువంశమున కృష్ణుడిగాను కలియుగమున బుద్ధుడుగాను కలియుగాంతమున విష్ణుచిత్తుడుగాను విప్రుని ఇంట కల్కి అను పేరున జన్మించి అశ్వారూఢుండనై పరభ్రమించుచు బ్రహ్మదేశులనందరూ మట్టుబెట్టుదురు. నీవు అంబరీషునకు శాపరూపమునిచ్చిన 10 జన్మలను ఈ విధముగా పూర్తి చేయుదును. ఇట్లు నా దశావతారములను సదా స్మరించు వారికి సమస్త పాపములు హరింపచేసి వైకుంఠ ప్రాప్తి నొసంగుదును. ఇది ముమ్మాటికి తథ్యం. ఇట్లు స్కాందపురాణాంతర్గత వశిష్ఠ ప్రోక్త కార్తీక మాహత్యమందలి 26వ అధ్యాయం సమాప్తం.